హాయ్ అండి. లక్ష్మీదేవి మన గడప దాటి వెళ్ళకుండా ఉండేందుకు ఒక చిన్న టిప్ అండి. మనం ప్రతిరోజు మన ఇంట్లో ఉన్న డబ్బుల్ని తీసుకెళ్ళి బయట ఏదో ఒకటి కొంటూ వాళ్ళకి మన డబ్బులనైతే ఇస్తూ ఉంటాం కదండి. డబ్బులు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మనమే తీసుకెళ్ళి బయట ఇస్తుంటాం. ఇలా ప్రతిరోజు మనం ఏదో ఒక అవసరానికైతే డబ్బుల్ని తీసుకెళ్తుంటాం కదా. పాల ప్యాకెట్స్ కోసమో, లేదంటే కూరగాయల కోసమో, కిరాణా సరుకుల కోసమో, లేదా ఆటో ఛార్జీల కోసమో, ఇట్లా ఏదో ఒక దానికి మన అవసరాల కోసం మనమైతే డబ్బుల్ని తీసుకెళ్ళి బయటైతే ఇస్తుంటాం. మనం ఇచ్చేటప్పుడు ఎలా పడితే అట్లా మడత పెట్టి మడిచి మడిచి ఇస్తుంటాం కదా మనం. అట్లా మనం మడిచి మడిచి ఇవ్వకూడదండి. మనం డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. మనము ఖర్చు చేసిన డబ్బులు మనకు తిరిగి మళ్ళీ మన ఇంటికి రావాలి అంటే ఎప్పుడైనా మనం ఇచ్చే నోటికి 2 చివర్లు కూడా మన సైడ్ ఉండేటట్టుగా మనం డబ్బులు అయితే ఇవ్వాలండి. అట్లా ఇస్తే మనం ఎంత ఖర్చు చేసినా తిరిగి డబ్బులు మన దగ్గరికి అయితే మళ్ళీ వస్తాయండి. మనము డబ్బుల్ని ఎప్పుడైతే ఆ 2 చివర్లని అటువైపు వాళ్ళ సైడు ఉండేటట్టుగా మనం ఇస్తామో అప్పుడైతే డబ్బులు మనకు తిరిగి రావండి. మనం ఎంత సంపాదించినా కూడా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతూనే ఉంటాయి. మనకు ఎంత ఆదాయం ఉన్నా సరే అండి, ఖర్చులు అయితే విపరీతంగా ఉంటాయి కదండి చాలామందికి. ఎంతసేపు డబ్బులు ఇంటి నుంచి వెళ్ళడమే కానీ రావడం అంటూ ఉండదు. అలాంటి వారే కాదు, ఎవరైనా సరే అండి, ఈ విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే కనుక లక్ష్మీదేవి మన ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళదండి. మనం ఎంత ఖర్చు చేసినా సరే తిరిగి డబ్బులు మన ఇంటికైతే మళ్ళీ తిరిగి వస్తాయి. ఇప్పటి నుంచి మనం డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది.